Okay, ma. Good morning to you all. Good morning, madam. స్క్రీన్ షేర్ చేస్తాను. కనిపిస్తుందా స్క్రీన్? Yes. ఓకే. సో టుడే ప్రాబ్లమ్స్ ఆన్ లిమిట్ కంపారిజన్ థియరం. ఓకే మేడం చెప్పండమ్మా. మేడం నిన్న ఎగ్జాంపుల్ చెప్పారు కదా మేడం ఫస్ట్ దానికి దానిలో ఎన్ స్క్వేర్ కామన్ ఇప్పుడు ఎన్ ఒకటే తీసారా మేడం? ఎన్ స్క్వేర్ తీసుకోకుండా ఎన్ ఒకటే తీసారు మేడం కామన్. ఎప్పుడు నిన్న ఫస్ట్ ఎగ్జాంపుల్గా? అవును మేడం. ఎలా విఎన్ చూస్ చేసుకోవడం కదా. విఎన్ ఎలా అయినా చూస్ చేసుకోవచ్చుమా. ప్రాబబుల్గా మనం అలా చూస్ చేసుకుంటామని చెప్పినాను రాఘవేంద్ర. ఒకసారి చూస్తాను నేను. రైట్ ఒక్కసారి కనిపిస్తుందా రాఘవేంద్ర? ఇందులోనే కదా ఫస్ట్ ప్రాబ్లమా? ఇదేనా ఫస్ట్ ఫస్ట్ ఎగ్జాంపుల్? ఇది కాదు. రైట్ 1/n² తీసుకున్నా కదా. ఇదే కదా ఫస్ట్ ప్రాబ్లం. ఇంకోటి ప్రాబ్లం కాదు మేడం, అక్కడ పెయిన్ మేడం ఎగ్జాంపుల్స్. ఇదే ఎగ్జాంపుల్ ఇదే కదా, ఇంకెక్కడ తీసుకోలేదు. ఇదా స్టార్టింగ్ మేడం, స్టార్టింగ్లో మేడం. ఇదా దీంట్లోనే మేడం. ఏం తీసుకోవాలి? ఎగ్జాంపుల్ ఎన్ ప్లస్ 1/n ఎన్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ కాదు మేడం, మళ్ళీ యూఎన్ ఈక్వల్ టు ఎన్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ పవర్ 1/2 మైనస్ ఎన్. దానికి రైట్ ఆ ప్రాబ్లం కిందనా? ఇదే కదా. అదే మేడం ఫస్ట్దే మేడం, ఇందాక పెట్టినదే ఆ స్టెప్లో మేడం. ఇదా ఇందాక పెట్టినదే మేడం స్టార్టింగ్లో. ఇదే కదా. ఈ ప్రాబ్లమేనా? ఆ ప్రాబ్లమే మేడం. మ్యూట్ చేయమ్మా, నీది ఎక్కువ డిస్టర్బెన్స్ వస్తుంది. సో ఈ ప్రాబ్లంలో యూఎన్ ఈజ్ ఈక్వల్ టు n² + 1 పవర్ 1/2 అంటే ఎన్ కామన్ తీస్తున్నాను. 1 + 1/n² పవర్ 1/2 బైనామియల్ థియరం ఎక్స్పాన్షన్ నుంచి రాస్తే మనకి ఏమొచ్చింది? ఎన్ క్యాన్సిల్ అవుతుంది. 1/2n - 1/8n³ ప్లస్ సో ఆర్. సో ఫస్ట్ అప్రాక్సిమేషన్ వాల్యూ ఆఫ్ యూఎన్ ఈజ్ ఈక్వల్ టు 1/n తీసుకున్నాను. అప్రాక్సిమేషన్ వాల్యూ 1/2n తీసుకోకుండా 1/n తీసుకున్నాను. ఎస్ రాఘవేంద్ర, ఏమన్నా డౌటా? లేదు మేడం, అక్కడ కామన్ తీసుకునే కాడనే మేడం. కామన్ తీసుకునే దగ్గర ఏం చేశాను అంటే n² తీసుకోవాలి కదా మేడం. ఎందుకు నేను కామన్ తీయలేదు, ఆల్రెడీ ఇక్కడ n² అంటే ఇక్కడ అంటున్నావా? n² పవర్ 1/2 ఉంది కదా, బయటకు వచ్చేస్తుంది కదా. రూట్కి పవర్ 1/2 ఉంది కాబట్టి 2 క్యాన్సిల్ అయ్యి బయటకు వచ్చేస్తుంది కాబట్టి n అవుతుంది. ఓకే మేడం. ఓకేనా, అర్థమైందా? ఓకే మేడం. రైట్. సో ప్రాబ్లమ్స్ ఆన్ లిమిట్ కంపారిజన్. రైట్. సో ఈరోజు కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దామా. మనం విఎన్ ఏం చూస్ చేసుకోవాలనేది వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ టెస్ట్ ఫర్ కన్వర్జెన్స్ మనము విఎన్ చూస్ చేసుకోవడంలో లిమిట్ మనం అడిగినావు కదా. మనం ఒక ప్రాబ్లం చెప్తాను. అయితే విఎన్ చూస్ చేసుకోవడంలో మనము అప్రాక్సిమేషన్ వాల్యూ చూస్ చేసుకుంటాం కదా. ఎస్ కల్పన, నిన్న ఒకటి అడిగినావు కదా నన్ను. సో సపోజ్ నువ్వు నిన్ను అడిగిన దానికి 0 ఎల్ వాల్యూ 0 వచ్చే విధంగా ఒకటి చెప్పండి మేడం అని అడిగినాం. ఎస్ ఓకే సరే. సో లెట్ UN సిగ్మా UN ఈజ్ ఈక్వల్ టు 1/n³ + 1 అని తీసుకున్నాం. సో అంటే నువ్వు 1 రావాలని అడుగుతున్నావు కాబట్టి నేను చెప్తున్నానమ్మా. మనము అప్రాక్సిమేషన్ వాల్యూ తీసుకుంటాం విఎన్కి. సో చూస్ విఎన్ యాజ్ 1/n² అని తీసుకున్నాం. విఎన్ని 1/n² అని తీసుకున్నాం. సో అప్పుడు ఏమవుతుంది? UN/VN ఈజ్ ఈక్వల్ టు 1/n³ + 1/1/n².
సో 1/n³ కామన్ తీస్తే మనకి ఏమొస్తుందమ్మా 1 + 1/n³. ఇక్కడ ఏమొస్తుంది n² క్యాన్సిల్ అయిపోతుంది కదా. సో ఏం మిగులుతుంది మనకు n² క్యాన్సిల్ అయ్యి 1/n × 1 + 1/n³. సో లిమిట్ un/vn. సో లిమిట్ un/vn ఏమవుతుందమ్మా మనకప్పుడు లిమిట్ 1/n × 1 + 1/n³. సో 1/∞ అంటే 0 అవుతుందా, l = 0 అయిందా. సో లిమిట్ un/vn = 0 అండ్ సిగ్మా vn ఏమవుతుందో చూద్దాం. సిగ్మా vn = సిగ్మా 1/n². n²గా తీసుకున్నాం. సో 1/n² కన్వర్జెన్స్ అవుతుందా డైవర్జెన్స్ అవుతుందా. కన్వర్జెన్స్. సో కన్వర్జెన్స్ అవుతుంది. సో therefore converges. So therefore sigma un is convergent. ఏంటది therefore sigma ఏంటి మరి 1/n³ + 1 is convergent. ఓకేనమ్మా, అర్థమైందా. సో ఈరోజు వెరీ ఇంపార్టెంట్. స్టార్టింగ్ మళ్ళీ చెప్పండి మ్యామ్. జస్ట్ సిగ్మా un = 1 అంటే నిన్న నన్ను కల్పన 0 వచ్చేది ఒక చెప్పండి మేడం లిమిట్ వాల్యూ అని చెప్పినారు. సో ఇక్కడ యాక్చువల్గా అయితే మనం ఏం తీసుకోవాలి 1/n³ తీసుకోవాలి, కానీ 0 వచ్చేటట్టుగా నేను vn అప్రాక్సిమేషన్ వాల్యూ తీసుకుంటాం అంతే, ఎగ్జాక్ట్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. సో అప్రాక్సిమేట్గా నేనేం తీసుకున్నాను 1/n² అని తీసుకున్నాను. un/vn చేస్తే మనకి ఏమొచ్చింది 1/n × 1 + 1/n³. ఒక 2 n's ఇక్కడ క్యాన్సిల్ అయిపోతాయేమో. సో లిమిట్ un/vn = 0 అవుతుంది, 1/∞ 0 అవుతుంది. సో కాబట్టి 0 అండ్ సిగ్మా vn ఏదైనా సరే సిగ్మా vn ఏమవుతుందో సిగ్మా un అది అవుతుంది. అంతే కదా 0 అయినప్పుడు, అంతేనా. ఎస్ ఆర్ నో. ఒకవేళ మనం మళ్ళీ ఒకసారి రీకాల్ చేసుకుంటారా లిమిట్ కంపారిజన్ టెస్ట్ ఏంటనేది. మ్యామ్ అట్లా తీసుకుంటే ఏం కాదు మేడం. ఏం కాదు, అప్రాక్సిమేషన్ వాల్యూ కావాలి అంతే. ఓకే రైట్. సో టెస్ట్ నెక్స్ట్ ప్రాబ్లం. టెస్ట్ ఫర్ కన్వర్జెన్స్. టెస్ట్ ఫర్ కన్వర్జెన్స్ సిగ్మా n = 1 to ∞√n² + 1 - n. యాక్చువల్గా అయితే అది లేదమ్మా, ఎక్కడ కూడా అది తీసుకునేది = 0 అయ్యేది లేదు. కాకపోతే నువ్వు 0 అయితే ఎలా మేడం అని అడిగినామని ఈ ప్రాబ్లం నేను తీసుకున్నాను అంతే. ఓకేనా అమ్మా. మనం అందరికీ యూనిఫామ్గా గుర్తుండడానికి బై చేసి ఆ వాల్యూ ఏదైతే అది తీసుకుంటాం. ఓకే. సో లెట్ un = మ్యామ్ ముస్లిం జాయిన్ అవుతుందంట మ్యామ్. ఎస్ మా ముస్లిం జాయిన్ అవుతుందంట మ్యామ్. జాయిన్ అయిందా. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. రైట్. let un = సో un ఏమో √n² + 1 - n. ఇలా వస్తే ఏం చెప్పినామా, ఏం చేయాలని చెప్పినా నేను. ఇలా వస్తే ఏం చేయాలి రేషనలైజేషన్ చేయాలి. వెరీ వెరీ బాగా డిస్టర్బ్ ఉంది అంటే మీకు మీ దగ్గర వాతావరణం సరిగా ఉన్నట్లేదు. n² + 1 + n by √n² + 1 + n. సో న్యూమరేటర్లో ఏమవుతుందమ్మా √n² + 1 (² -n² by √n² + 1 + n. ఎస్ అంతేనా. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది ఇక్కడ. జాగ్రత్తగా వినండి, వెరీ ఈజీ అండ్ వెరీ ఇంపార్టెంట్. సో n² + 1 - n² by √n² + 1 + n. సో n² will be cancelled. ఏమొస్తుంది మనకు 1/√n² + 1 + n. సో హౌ టు చూస్ vn. చూస్ vn. ఏం తీసుకోవచ్చమ్మా vnని చెప్పాలి. vn ఏం తీసుకోవచ్చు 1/n. వెరీ గుడ్ 1/n. సో let me see what happened for un/vn. So un is 1/√n² + 1 + n by 1/n. రైట్. సో ఇందులో 1/n కామన్ తీస్తే మనకి ఏమొస్తుందమ్మా ఇక్కడ రూట్లో
1 ప్లస్ 1 బై ఎన్ స్క్వేర్ ప్లస్ 1 అంతేనా? ఎస్ ఇంటూ ఎన్. ఏమైనా డౌట్ ఉందా? మళ్ళీ రాఘవేంద్ర ఇక్కడ ఎన్ స్క్వేర్ రూట్లో నుంచి కామన్ తీస్తే ఎన్ స్క్వేర్, రూట్ నుంచి బయటకు వస్తే ఎన్ అవుతుంది. అదే పైన కూడా చేసింది. ఓకేనా రాఘవేంద్ర? ఓకే మేడం. రైట్. సో ఎన్ విల్ బి క్యాన్సల్. మ్యామ్ చెప్పమ్మా. ప్లస్ ఎన్ దగ్గర ఇంకొక ఎన్ అర్థం కాలేదు. 1/n కదా మేడం ఇక్కడ 1 బై ఎన్ పైకి 1/n కదా అవమ్మా ఎక్కడ ఇక్కడ ప్లస్? n స్క్వేర్ కామన్ తీసినాం కదా మేడం, ఓన్లీ ఒక్క n ఉంది కదా మేడం. అవును, ఆ ఎన్ కూడా కామన్ తీసాం +1. ఈ ఎన్ కూడా ఇక్కడ కామన్ తీసాం. ఈ ఎన్ మనం n స్క్వేర్ కదా మేడం తీసినది. అందుకనే బయటకు వస్తే ఇక్కడికి ఏమవుతుంది? ఎన్ అవుతుందా? రూట్ Yes, ఎన్ ma'am. స్క్వేర్. But ఇక్కడ ప్లస్ 1/n ఒక్క నిమిషం 1 బై ఎన్ స్క్వేర్. మొత్తం రూట్లోనే అమ్మాయి, అంతా రూటే, ఇంత రూట్. సో ఏమవుతుంది ఇక్కడ చూడండి, ఎన్ స్క్వేర్ బయటకు వస్తే రూట్ బై 1 ప్లస్ 1 బై ఎన్ స్క్వేర్. మనకేముంది? ప్లస్ ఎన్ ఉంది కదమ్మా అక్కడ. ఎస్ మ్యామ్. ఆ ఎన్ కూడా కామన్ తీస్తాం. దీని బదులు ఏం రాసుకుంటాం? ఎన్ ఇంటూ 1 ప్లస్ 1 బై ఎన్ స్క్వేర్. సో ఇక్కడ ఎన్ని, ఈ ఎన్ని కామన్ తీస్తే రూట్ 1 ప్లస్ 1 బై ఎన్ స్క్వేర్ ప్లస్ 1. ఓకేనా? అయిపోయింది. క్లారిటీ వచ్చేసిందా? కల్పన. సో లిమిట్ యూఎన్ బై విఎన్. లిమిట్ 1 బై రూట్ 1 ప్లస్ 1 బై ఎన్ స్క్వేర్ ప్లస్ 1. సో దట్ ఈస్ ఈక్వల్ టు 1 బై రూట్ 1 ప్లస్ 0 ప్లస్ 1 విచ్ ఈస్ 1 బై 2 నాట్ ఈక్వల్ టు 0. సో ఏమొచ్చింది మనకు? లిమిట్ un by vn is equal to 1 by 2 which is not equal to 0. L not equal to 0 అయితే సిగ్మా vn చూడండి. సిగ్మా vn is equal to సిగ్మా 1 by n. అంతేనా? 1 by n ఏనా? vn is equal to choose. Yes. So 1 by n is divergent. Hence, so that by limit comparison theorem, sorry, limit comparison test, sigma un divergent. So sigma un ఏంటి అది? Therefore sigma root n square plus 1 minus n is divergent. ఓకేనమ్మా? నెక్స్ట్ ప్రాబ్లం. ఇవన్నీ కూడా రిపీటెడ్గా వచ్చే ప్రాబ్లమ్స్, మీకు ఈరోజు చెప్పేవన్నీ కూడా అన్నీ కూడా ఒకే టైప్ ఉంటాయి. మీరు పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. జస్ట్ విఎన్ చూస్ చేసుకోవడం తెలియాలి, యూఎన్ బై విఎన్ తెలియాలి. ఓకే. సిగ్మా టెస్ట్ ఫర్ కన్వర్జెన్స్. రూట్ ఎన్ క్యూబ్ ప్లస్ 1 మైనస్ రూట్ ఎన్ క్యూబ్. రైట్. సో యాజ్ యూజువల్గా ఏం చేయాలి? మా యూఎన్ని మనము yes. So let un is equal to root n cube plus 1 minus root n cube into root n cube plus 1 plus root n cube by root n cube plus 1 plus root n cube. So ఏమవుతుంది ఇక్కడ? root n cube plus 1 whole square minus root n cube whole square by root n cube plus 1 plus root n cube, right? So that is equal to n cube plus 1 minus n cube by, ఇక్కడ నేను n క్యూబ్ను కామన్ తీస్తే రూట్ n క్యూబ్ వస్తుంది. రూట్లో ఏమవుతుంది? 1 ప్లస్ 1 బై n క్యూబ్ ప్లస్ రూట్ n క్యూబ్. ఈ n క్యూబ్ క్యాన్సల్. ఎస్, దట్ ఈస్ ఈక్వల్ టు ఏమవుతుంది? 1 బై రూట్ ఎన్ క్యూబ్ కామన్ తీసుకుంటే మనం 1 ప్లస్ 1 బై ఎన్ క్యూబ్ రూట్లో, సారీ రూట్ 1 ప్లస్ 1 బై ఎన్ క్యూబ్ ప్లస్ 1. ఓకేనమ్మా? ఇంతవరకు అర్థమైంది ఎవరికైనా? యూఎన్ చూస్ విఎన్. విఎన్ ఎలా చూస్ చేసుకోవాలమ్మా? ఏం తీసుకోవాలి? విఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 by root n cube. n cube. Okay, right. So now
Let me see what happened for un by vn. So un is equal to 1 by root n cube into root 1 plus 1 by n cube plus 1 by 1 by root n cube. క్లియర్గా రూట్ n cube 1 by root n cube క్యాన్సిల్ అయిపోతుంది కదా. సో మనకి ఏం మిగులుతుంది 1 by root 1 plus 1 by n cube plus 1. So what happened for limit un by vn? So limit 1 by root 1 plus 1 by n cube plus 1. So that is equal to 1 by 1 by root 2 1 plus 2 plus 1. So automatically which is 1 by 2. Antena? Right? Yes, madam. So therefore limit un by vn is equal to 1 by 2 which is not equal to 0. Sorry, which is not equal to 0. Therefore by sorry, not అంతే సిగ్మా విఎన్ చూడాలి కదా మనం. సిగ్మా విఎన్ సరే రైట్. సిగ్మా విఎన్ ఇస్ ఈక్వల్ టు సిగ్మా 1 బై రూట్ ఎన్ క్యూబ్. దట్ మీన్స్ సిగ్మా 1 బై ఎన్ పవర్ 3 by 2 ఏనా, అంతేనా? ఎన్ క్యూబ్ హోల్ పవర్ 1 by 2. సో 3 by 2 ఈజ్ గ్రేటర్ దాన్ 1 లెస్ దాన్ 1? గ్రేటర్ దాన్ 1. గ్రేటర్ దాన్ 1. సో గ్రేటర్ దాన్ 1 కాబట్టి ఏమవుతుంది? ఆటోమేటిక్గా కన్వర్జెంట్ అవుతుందా డైవర్జెంట్ అవుతుందా? కన్వర్జెంట్. So by limit comparison test, sigma un converges. So sigma n converges అంటే therefore sigma n is equal to 1 to infinity root n cube plus 1 minus root n is converges. సో vn తీసుకున్న దాన్ని బట్టి మనకు మరీ తక్కువ వాల్యూ, మరీ తక్కువ తీసుకోవద్దు, మరీ ఎక్కువ తీసుకోవద్దు. కరెక్ట్గా అప్రాక్సిమేట్గా దగ్గరగా ఉండేలాగా తీసుకోవాలన్నమాట. ఓకేనా? సో టెస్ట్ ఫర్ కన్వర్జెన్స్. సిగ్మా n is equal to 1 to infinity root n power 4 plus 1 minus root n power 4 minus 1. Right. So as usual గా ఏం చేయాలి మరి దీన్ని? Let un is equal to root n power 4 plus 1 minus root n power 4 minus 1. అక్కడ ఏం చేయాలి మనం దీన్ని? రూట్ రెస్ట్రైజ్ చేసాం. n power 4 plus 1 plus root n power 4 minus 1 by root n power 4 plus 1 plus root n power 4 minus 1. సో ఏమవుతుంది? దట్ ఈస్ ఈక్వల్ టు root n power 4 plus 1 whole square minus root n power 4 minus 1 whole square by root n power 4 plus 1 plus root n power 4 minus 1. ఎస్, స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది కదా. సో ఏమవుతుంది మనకు? n power 4 plus 1 minus n power 4 plus 1 by root n power 4 లోంచి n power 4 కామన్ తీస్తే ఇక్కడ మనకి n స్క్వేర్ అయినా వస్తుంది. బయటకు వస్తే n స్క్వేర్ రూట్ 1 plus 1 by n power 4 ప్లస్ ఇక్కడ కూడా n స్క్వేర్ అయినా రూట్ 1 minus 1 by n power 4. ఎస్, అర్థమైందా లేదా? ఇక్కడ మీకు ఏమన్నా డౌట్ ఉంటే చెప్పండి అమ్మా. సో n power 4 క్యాన్సిల్ అవుతుంది. 2 by n స్క్వేర్ని కామన్ చేస్తే మనకి ఏమొస్తుంది? రూట్ 1 plus 1 by n power 4 ప్లస్ n స్క్వేర్ని కామన్ ఇస్తే రూట్ సరే నాట్ n స్క్వేర్ ఆల్రెడీ కామన్ తీసుకున్నాం. n స్క్వేర్ కామన్ ఇస్తే రూట్ 1 minus 1 by n power 4. ఏమ్మా ఏమైనా డౌట్ ఉందా? un is equal to ఎస్, choose vn. So vn as
ఏం తీసుకుంటాం 1/n². 1/n². వెరీ గుడ్. సో వాట్ హ్యాపెన్ ఫర్ un by u? సో 2/n² into √1 plus 1/n⁴ plus √1 minus 1/n⁴ by 1/n². So 1/n² will be cancelled. Right? సో ఏమవుతుంది ఇప్పుడు మనకు 2/√1 plus 1/n⁴ plus √1 minus 1/n⁴. లిమిట్ ఏమా వస్తున్నారా? ఎవరైనా వస్తున్నారా? రైట్. ఓకే, జాయిన్ అయినారు కదమ్మా. నౌ ఇప్పుడు రైట్ చెప్పు రాఘవేంద్ర, నీకు ఇది బాగా డిస్టర్బెన్స్ ఉంది ఇది. సో లిమిట్ un by vn is equal to లిమిట్ 2/√1 plus 1/n⁴ plus √1 minus 1/n⁴. సో లిమిట్ n tends to infinity అప్లై చేస్తే మనకి ఏమొస్తుంది? 2/√1 plus 0 plus 1 minus 0, 2/1 plus 1, 2/2 is equal to 1, which is not equal to 0. So limit un by vn is equal to 1, not equal to 0. సో ఏమవుతుంది ఇప్పుడు మనం ఏం చేయాలి? సిగ్మా vn చూడాలి. సిగ్మా vn is equal to సిగ్మా ఏం తీసుకున్నామమ్మా మనం? vn అంటే ఏం తీసుకున్నామా లేదా ఇంతకీ? 1/n². ఎస్, సిగ్మా vn is equal to 1/n². ఏం కల్పన? కన్వర్జెంటా డైవర్జెంటా? ఎక్కడ ఆలోచిస్తున్నట్టున్నావు? సో బై లిమిట్ కంపారిజన్ టెస్ట్, సో ఏమవుతుందమ్మా? బై లిమిట్ కంపారిజన్ టెస్ట్ సిగ్మా un కన్వర్జెంట్. సో సిగ్మా un కన్వర్జెంట్ అంటే ఏమి? సిగ్మా n is equal to 1 to infinity n⁴ plus 1 root minus root n⁴ minus 1 is convergent. ఏమన్నా స్పీడ్ పోతున్నాడా? అర్థమవుతుందా? అర్థం కావడం లేదా? ఓకే కదా, నో ప్రాబ్లం. రైట్. నెక్స్ట్ టెస్ట్ ఫర్ కన్వర్జెన్స్. ఇటు అన్ని ప్రాబ్లమ్స్. ముసీనా జాయిన్ అయింది కదమ్మా ఇందాక, అవ్వలేదా? ఓకే అమ్మా, జాయిన్ అవ్వమను. ఓకేనా? సో టెస్ట్ ఫర్ కన్వర్జెన్స్. Test for convergence. Sigma n is equal to 1 to infinity third root of n cube plus 1 minus n. ఇది కొంచెం జాగ్రత్తగా వినండి. ఇది థర్డ్ రూట్ ఆఫ్ n cube plus 1 minus n. ఇంతవరకు మనకేముంది? స్క్వేర్ రూట్ ఉండింది. ఇంతవరకు చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ ఏమున్నాయి? స్క్వేర్ రూట్ ఉన్నాయి కదా. ఇది మాత్రం థర్డ్ రూట్. స్క్వేర్ రూట్ అంటే 1/2, క్యూబ్ రూట్. థర్డ్ రూట్ అన్న క్యూబ్ రూట్ అన్న ఒకటేమా. ఓకే, లెట్ un is equal to థర్డ్ రూట్ ఆఫ్ n cube plus 1 minus n. ఓకే, నేను దీన్ని అంటే n cube
ప్లస్ 1 పవర్ 1/3నేనా ఇది? ఎస్, ఎస్ మ్యామ్. దీన్ని ఏం రాసుకుంటానంటే నేను ఎన్కి పవర్ 1/3 రాసుకుంటున్నాను. మరి ఎన్నే వస్తుంది కదా. ఫర్ మై కన్వీనియంట్ నేను అది రాసుకున్నానమ్మా. ఓకేనా. నాకు ఇప్పుడు ఎవరైనా సరే ఏకి మైనస్ బీకి ఫార్ములా ఎవరికైనా గుర్తుందా? ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ ఫార్ములా A cube plus 3a² minus 3ab² plus అది b. నువ్వు చెప్పేది ఏ ప్లస్ బి హోల్ క్యూబ్. ఇది ఏ మైనస్ బి ఇంటూ ఎవరికైనా ఏమైనా గుర్తుందా? ఇప్పుడైనా వచ్చిందా? a² minus b. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేరా? a minus b into a² minus b. A cube ma'am. ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్, ఇది ఫార్ములా. ఓకే. సో మనకు స్క్వేర్ రూట్ అంటే స్క్వేర్ చేస్తాం. ఓకే. మనము ఏమంటారు, రేషనలైజేషన్ చేసి స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ చేస్తాం. క్యూబ్ రూట్ అంటే ఏం చేయాలి మనము? క్యూబ్కి 3కి క్యాన్సిల్ అవ్వాలి కదా. అంటే ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ ఫార్ములాని యూజ్ చేయాలి. ఇది మనం ఏ అనుకుందామా ఇక్కడ. చూడండి నేను ఎస్, ఇది ఏ అనుకుందాం. మొత్తం ఇదంతా ఏ అనుకుందాం. సో ఇదంతా బి అనుకుందాం. అంటే మనకి ఇప్పుడు ఏ మైనస్ బి ఉంది కదా. ఏం లేదు మనకు, ఇది ఉంది. ఈ ఫామ్లో మనం రాసుకోవాలి అంటే ఇది ఉంది, ఇది లేదు కదా. దాన్ని మనము ఇంటూ చేసి బై చేద్దాం. ఓకేనా. రైట్. ఎస్, అర్థమైందా లేదా నేను చెప్పింది? ఇది ఏ అనుకుందామా, ఇది బి అనుకుందాం. ఇప్పుడు ఇది లేదు మనకు, సెకండ్ పార్ట్ లేదు, ఈ పార్ట్ లేదు. సో ఈ పార్ట్ను మనము రేషనలైజేషన్లో రాసుకుందాం. చూడండి జాగ్రత్తగా. ఏ అని అనుకున్నాము అంటే దట్ ఈస్ ఈక్వల్ టు యూఎన్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు చూడండి ఏ మైనస్ బి అంటే ఏమి? ఎన్ క్యూబ్ ప్లస్ 1 పవర్ 1/3 అంటే ఏ, మైనస్ బి అంటే ఎన్ క్యూబ్ పవర్ 1/3. ఏ మైనస్ బి ఉంది, మనకేం లేదమ్మా. ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ లేదు. చెప్పమ్మా. ఏ స్క్వేర్ అంటే ఏమి? ఎన్ క్యూబ్ ప్లస్ 1/3 హోల్ స్క్వేర్, అంతేనా? ఏ స్క్వేర్ అంటే. Yes ma'am. ప్లస్ ఏబి అంటే ఏమి? ఎన్ క్యూబ్ ప్లస్ 1 పవర్ 1/3 ఇంటూ ఎన్ క్యూబ్ పవర్ 1/3. ఏ ఇంటూ ప్లస్ బి స్క్వేర్ అంటే ఏంటేమి? ఎన్ క్యూబ్ పవర్ 1/3 హోల్ స్క్వేర్. ఓకేనా. దట్ ఈస్ బై, మళ్ళీ సేమ్ అదే రాసుకుంటాం. ఏమిది? ఎన్ క్యూబ్ ప్లస్ 1 హోల్ పవర్ 1/3 హోల్ స్క్వేర్ ప్లస్ ఎన్ క్యూబ్ ప్లస్ 1 పవర్ 1/3 ఇంటూ ఎన్ క్యూబ్ పవర్ 1/3 ప్లస్ ఎన్ క్యూబ్ పవర్ 1/3 హోల్ స్క్వేర్. ఇక్కడ ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా నాకు చెప్పండి అమ్మా. ఏదైనా ఉంటే అర్థమైందా, ముందుకెళ్తాను. దీని బదులు ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ బదులు ఇది ఏబి అనుకున్నాం కదా. ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ను ఇంటూ చేసి బై చేశాను. మళ్ళీ మనకి ఇదే వస్తుంది, యూఎన్ వస్తుందా. సో యూఎన్ ఈజ్ ఈక్వల్ టు, పైన ఏమవుతుందమ్మా ఇప్పుడు? ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ అవుతుందా? ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ అంటే అవుతుందా లేదా? ఏ క్యూబ్ అంటే ఏమి? ఎన్ క్యూబ్ ప్లస్ 1 పవర్ 1/3 హోల్ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ అంటే ఎన్ క్యూబ్ పవర్ 1/3 హోల్ క్యూబ్, అంతేనా. బై పై దాని బదులు అది మా ఫార్ములా, కింద ఏమవుతుంది? బై. సో ఇది నేను ఎన్ క్యూబ్ ప్లస్ 1 పవర్ 2/3 రాస్తున్నానమ్మా, ప్లస్ ఎన్ ఇంటూ ఎన్ క్యూబ్ ప్లస్ 1 పవర్ 1/3 ఇంటూ ఎన్, ఎందుకంటే ఎన్ క్యూబ్ పవర్ 1/3 అంటే 3 క్యాన్సిల్ అయిపోతుంది. ప్లస్ ఈడ కూడా ఏమవుతుంది? ఒక 3 క్యాన్సిల్ అయిపోయి మనకి ఏమొస్తుంది? ప్లస్ ఎన్ స్క్వేర్. ఓకేనా. క్లారిటీ అందరికీ? ఏమైనా డౌట్ ఉందా? ఓకే, రైట్. సో ఇప్పుడు మనకి ఏముందంటే ఒకసారి చెప్తా చూడండి. మనకి ఇచ్చిన ప్రాబ్లం ఇది. మనకేమి ఇచ్చినారు?
థర్డ్ రూట్ ఎన్ క్యూబ్ ప్లస్ 1 మైనస్ ఎన్. ఈ ఎన్ నేను ఏం రాసుకున్నాను అంటే ఎన్ క్యూబ్ పవర్ 1/3 రాసుకున్నాను. అది మళ్ళీ ఎన్ అవుతుంది కాబట్టి, ఓకేనా. సో మనకి పవర్ హోల్ క్యూబ్ ఉంటే క్యూబ్ క్యూబ్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ ఫామ్లో రాసుకోవాలి. ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ ఫామ్లో రాసుకోవాలి అంటే ఏ మైనస్ బి మనకి ఇక్కడ ఉంది, మనకి ఏం లేదు, ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ లేదు, ఓకేనా. కాబట్టి ఏ మైనస్ బి రాసుకున్నాను, ఏ మైనస్ బి ఉండేది రాసుకున్నాను, ఇంటూ ఏ స్క్వేర్ అంటే ఏ ఎన్ క్యూబ్ ప్లస్ 1 పవర్ 1/3 కాబట్టి ఏ స్క్వేర్ ప్లస్ ఏబి, ఏ అంటే ఎన్ క్యూబ్ ప్లస్ 1 హోల్ పవర్ 1/3 ఏ ఇంటూ బి అంటే ఎన్ క్యూబ్ పవర్ 1/3 ప్లస్ బి స్క్వేర్, బి స్క్వేర్ అంటే ఏమి ఎన్ క్యూబ్ పవర్ 1/3 హోల్ స్క్వేర్. దాన్ని కింద కూడా రాసేస్తాను, పైన ఏం రాస్తాను అదే కింద రాస్తాను, ఎందుకంటే ఆ రెండు క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ మనకు ఇదే మిగులుతుంది, ఓకేనా. ఇంతవరకు క్లియరా? ఎస్ చెప్పాలి మీరు, ఏం పలకరేంటి చెప్పమని. సో ఇప్పుడు ఏం చేస్తాను, ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ ఫామ్లో ఈ న్యూమరేటర్లో అది ఉంది కాబట్టి దాన్ని నేను ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ ఫామ్లో రాసుకున్నాను. సేమ్ ఎన్ క్యూబ్ ప్లస్ 1 పవర్ 1/3 హోల్ క్యూబ్ మైనస్ ఎన్ క్యూబ్ పవర్ 1/3 హోల్ క్యూబ్, అవునా, ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్. సో దాని నుంచి ఏమవుతుంది, ఎన్ క్యూబ్ ప్లస్ 1 ఇది కింద అలానే రాసుకున్నానమ్మా. అలానే రాసుకున్నానంటే ఎన్ క్యూబ్ ప్లస్ 1 పవర్ 1/3 హోల్ స్క్వేర్ ఉంటే ఎన్ క్యూబ్ ప్లస్ 1 పవర్ 2/3 రాస్తాను అంతే ఇక్కడ, ఓకేనా. 2/3 ఓకేనా. సో ఎన్ క్యూబ్ ప్లస్ 1 పవర్ 1/3 ఇక్కడ 3 ఓకే రైట్. ఎవరు వస్తారంట, చెప్పాలి. జాయిన్ అయిన లీలాధర్, ఎవరు జాయిన్ అవుతారంట లీలాధర్, రైట్. సో ఎన్ క్యూబ్ పవర్ 1/3 కాబట్టి 3 క్యాన్సిల్ అయితే ఎన్ అలానే రాసుకున్నాను. ఇక్కడ 3 క్యాన్సిల్ అయితే ఎన్ ఎమ్మా. మీరేం మాట్లాడుతున్నారో అర్థం అవ్వలేదు. సో ఎన్ 3 క్యాన్సిల్ అవుతుంది, ఏమవుతుంది ఎన్ క్యూబ్ ప్లస్ 1 మైనస్ ఎన్ క్యూబ్ బై, సో ఇక్కడ నుంచి ఎన్ క్యూబ్ కామన్ తీస్తాం, మనకి ఏమవుతుంది 1 ప్లస్ 1/n క్యూబ్ హోల్ పవర్ 2/3 మైనస్ ఇక్కడ ఎన్ క్యూబ్ కామన్ తీస్తే ఏమవుతుంది 1 ప్లస్ 1/n క్యూబ్ హోల్ పవర్ 1/3 ఇంటూ ఎన్ ప్లస్ ఎన్ స్క్వేర్. సో పైన ఎన్ క్యూబ్ క్యాన్సిల్ అయిపోతుంది. సో 1 ఇది బయటకు వస్తే ఏమవుతుందమ్మా ఎన్ స్క్వేర్ అవుతుంది. 1 ప్లస్ 1/n క్యూబ్ పవర్ 2/3 మైనస్ ఇది కూడా బయటకు వస్తే ఈ ఎన్ అవుతుంది. ఇది 1/3 3 క్యాన్సిల్ అయ్యి ఇది ఎన్ స్క్వేర్ 1 ప్లస్ 1/n క్యూబ్ పవర్ 1/3 ప్లస్ ఎన్ స్క్వేర్. సో అన్నిట్లో నుంచి నేను ఎన్ స్క్వేర్ని కామన్ తీస్తాను. యూఎన్ ఇస్ ఈక్వల్ టు 1/n స్క్వేర్ కామన్ తీస్తాం అవుతుంది 1 ప్లస్ 1/n క్యూబ్ పవర్ 2/3 మైనస్ 1 ప్లస్ 1/n క్యూబ్ పవర్ 1/3 ప్లస్ 1. ఓకేనా. సో ఇప్పుడు చూస్ విఎన్. సో విఎన్ ఎలా చూస్ చేయొచ్చమ్మా మనము, ఏం తీసుకోవచ్చు విఎన్ని సింపుల్గా 1/n ఇలా మనం తీసుకోవడానికి ఈజీగా రాసుకోవాలి. సో నౌ యూఎన్ బై విఎన్ ఏమవుతుంది 1/n స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ 1/n క్యూబ్ పవర్ 2/3 మైనస్ 1 ప్లస్ 1/n క్యూబ్ పవర్ 1/3 ప్లస్ 1 by 1/n square. So 1/n square 1/n square will be cancelled. So limit un by vn. Limit 1/1 plus 1/n cube power 2/3 minus 1 plus 1/n cube power 1/3 plus 1. So ఏమవుతుందమ్మా
ఇక్కడ 1 వస్తుంది, ఇది 0. సో 1 బై ఇది 1 ప్లస్ 0 పవర్ 2/3 మైనస్ 1 ప్లస్ 0 పవర్ 1/3 ప్లస్ 1. సో 1 బై 1 మైనస్ 1 ప్లస్ 1 which is 1. సో లిమిట్ un by vn is equal to 1 which is not equal to 0. Now we have to see what n is equal to sigma 1 by n square. 1 by n square అయినా సిగ్మా. సో ఏమవుతుందమ్మా? కన్వర్జెంట్. Sigma 1 by n square is convergent. Therefore, by limit comparison theorem, సో ఏమవుతుంది? బై లిమిట్ కంపారిజన్ థీరం సిగ్మా యూనియన్ కన్వర్జెంట్. సో దేర్ఫోర్ ఏం కన్వర్జెంట్ అదమ్మా? సిగ్మా. జాగ్రత్తగా నేర్చుకోండి అమ్మా, ఇది వెరీ ఇంపార్టెంట్. కొంచెం టఫ్ ఉంటుంది, ఏం లేదు, అది కూడా అర్థమవుతే టఫ్ ఏం కాదు. ఆ రాసింది చూసి గజిబిజి అనిపిస్తుంది, కానీ మీరు చేస్తారంటే ఒకసారి ఈజీగా ఉంటుంది. ఓకేనా? ఇంకొక మేడం. ఎస్ మేడం, డినామినేటర్లో a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో రావచ్చు కదా మేడం? a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో రాదు, ఏబీనే కదా ఇది, a ఇంటూ బీనే, 2ab కాదు. a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఎప్పుడు వస్తుంది? a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ఉంటే a ప్లస్ బి హోల్ స్క్వేర్ వస్తుంది. ఓకేనా? ఓకే. రైట్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, లాస్ట్ ప్రాబ్లం ఒకటి చెప్తాను. 2/2 రాసుకుంటే రాదమ్మా. ఎక్కడ 2/2 రాస్తాము? ఇంటూ 2/2 రాసుకుంటే ఎక్కడ? ఫార్ములాతో పైన నాకు అన్నాడు. ఇంటూ 2/2 రాసుకుంటే ఈ బయట ఇక్కడే ఉంటుంది 2, దీని కూడా 2 అవుతుంది కదా. పైన కింద 2 రాసుకుంటాను. అవునమ్మా. సరే, నేను ఇప్పుడు చెప్పినది ఏమంటే ఈ ఫార్ములా ఒకసారి మీకు అర్థమయ్యేటట్టు ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రాంగ్ అర్థం చేసుకుంటాను మీరు. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే, నా ఏకి మైనస్ బికి ఫార్ములా మనకు తెలుసు, a మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. ఇది. సో మనకి a మైనస్ బి ఉంది, ఏం లేదు, ఇది లేదు. నేనేం చేశాను, దాని బదులు ఇది రాసుకొని a మైనస్ బి ఉంది కాబట్టి ఏం చేశానంటే ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ అని రాసుకున్నాను. అర్థమైందా? ఇప్పుడు ఈ పై దాని బదులు ఏం రాసుకున్నానంటే ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్, ఎందుకంటే ఇది ఇది కదా. సో ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ అలానే ఉంటుంది. ఓకేనా? అర్థమైందా? రైట్. చెప్పాలమ్మా, ఎక్కడ డౌట్ ఉందా? ఎక్కడ 2/2 రాస్తారు? 2/2 ఇక్కడ రాసామనుకోండి, సపోజ్ ఇక్కడ 2/2 రాసామనుకోండి, ఇక్కడికి ఒక 2/2, మళ్ళీ ఇక్కడ దీనికి 2a స్క్వేర్ అవుతుంది కదా, ఇంటూ చేస్తే. ఎస్. సో నేను ఇలా రాసుకున్నాను అనమాట. మీకు ఇప్పుడు నేను ఎలా రాసుకునేది అర్థమైంది కదమ్మా. జస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఎందుకంటే అది డైరెక్ట్గా రాశాను కాబట్టి మీకు కన్ఫ్యూజ్ ఉండొచ్చు. ఏం రాఘవేంద్ర? రైట్. నేను యాక్చువల్గా ఈ ఫామ్లో రాసుకోవాలి. ఈ ఫామ్లో రాసుకోవాలంటే నాకు ఇది ఉంది, ఇది లేదు, కాబట్టి దీన్ని ఏం చేస్తాను, ఇంటూ చేసి బై చేస్తాను, ఎందుకంటే మళ్ళీ క్యాన్సల్ అయ్యి ఇదే వస్తుంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం ఉండదు నా ప్రాబ్లంకి. సో కాబట్టి లాస్ట్లో ఏం చేసుకొని ఇలా రాసుకున్నట్టు చూస్తాను. ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే తర్వాత వెరిఫై చేసుకోండి. ఓకేనా? దీన్ని ఇదేం నోట్స్లో రాసుకోవాల్సిన అవసరం లేదు, మీరు జస్ట్ వెరిఫికేషన్ కోసం. ఓకే. నౌ టెస్ట్ ఫర్ కన్వర్జెన్స్. Test for convergence. 1 plus 4/5 plus 6/10 plus 8/17 plus so on plus 2n by n square plus 1 plus so on. Right. Let un is equal to 2n by n square plus. Yes మా, చెప్పండి మేడం, ఇప్పుడు కింద డినామినేటర్లో అన్ని 2/2 రాసుకుంటే రావచ్చేమో కదా?
ఎక్కడ రాసుకుంటావు డినామినేటర్? నాకు రాసుకొని పేపర్ ఒకసారి పోస్ట్ చేయి, పంపించి ఫోటో తీసి నీ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్రకారం. ఓకేనా? ఓకే మేడం. రైట్. ఇంకా దాని గురించి ఆలోచన మానేసి ఇక్కడికి వచ్చేసి ఈ ప్రాబ్లంకి. సో యూఎన్ ఈజ్ ఈక్వల్ టు 2n బై ఎన్ స్క్వేర్ ప్లస్ 1. సో హౌ టు చూస్ విఎన్? ఈజీగా ఏం చేయొచ్చమ్మా? విఎన్ ఏమవుతుంది? 1/n². ఎస్, 1/n. వెరీ గుడ్. సో వాట్ అబౌట్ యూఎన్ బై విఎన్? యూఎన్ బై విఎన్ ఈజ్ ఈక్వల్ టు 2n బై ఎన్ స్క్వేర్ ప్లస్ 1 బై 1/n. సో దట్ ఈస్ ఈక్వల్ టు 2n స్క్వేర్ బై ఎన్ స్క్వేర్ కామన్ ఇస్తే 1 ప్లస్ 1/n². సో ఎన్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. లిమిట్ యూఎన్ బై విఎన్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ 2y 1 ప్లస్ 1/n². సో ఏమవుతుందమ్మా మనకు? సో దట్ ఈస్ ఈక్వల్ టు 2/1 ప్లస్ 0 విచ్ ఈస్ 2. సో లిమిట్ యూఎన్ బై విఎన్ is equal to 2 which is not equal to 0. So what about sigma vn? Sigma vn is equal to 1/n. 1/n². Convergent or divergent? 1/n కదా? Sorry. Yes ma'am, divergent. 1/n. Right, 1/n. So 1/n is divergent by limit comparison theorem. So limit comparison test, sigma en is convergent. So sigma en is convergent అంటే ఏమి? 1 plus 4/5 plus 6/10 plus 8/17 plus so on plus 2n by n² plus 1 plus so on is convergent. ఓకేనమ్మా? సో లిమిట్ కంపారిజన్ టెస్ట్ క్లియర్గా అర్థమైందా? సో దీని మీద ప్రాబ్లమ్స్ వస్తాయి. Yes ma'am. ఓకే.